రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నిరసన సెగలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశానుసారం చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులు చీపురులతో కొడుతూ దహనం చేశారు. భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందలపు వెంకటేష్ బాబు, పాకాల సింగిల్ విండో చైర్మన్ కృష్ణమణి సావిత్రి, టీడీపీ నాయకులు సురేష్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ అంబటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిపై అవాకులు చవాకులు పేలుతున్న అంబటి రాంబాబును రాష్ట్రం నుంచి కాకుండా దేశం నుంచే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి గౌరవప్రదమైన వ్యక్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వారు మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంబటి అహంకారానికే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ ఉంటే విజయవాడ సెంటర్ లో ఈ నాలిక కత్తిరిస్తా, జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన నీ అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా క్షమాపణ చెప్పు, లేదంటే ఆరాయడం ఉండదు. డైరెక్ట్ గా ప్రజల నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో నిన్ను ఈ నాలిక తగ్గేస్తాం, జాగ్రత్త. నువ్వు ఏమనుకుని మాట్లాడుతున్నావు? గతంలో మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి నేను చెప్తాను, అందరూ తెలుగు మహిళలు అందరూ ఉన్నాము, వారిని మంచిగా అదైతే వదలము. అందరూ కూడా మహిళలంతా ఒకసారి ముందుకు రమ్మని చెప్పండి, రోడ్లకు రమ్మని చెప్పండి. అంబటి రాంబాబు కథ ఏంటో మహిళలు జుట్టుబట్టి లాగెత్తుకుని వచ్చేస్తారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా అందరి కోసం కష్టపడి చాలా సిగ్గుచేటు, నీతిహేయమైన చర్య. ఎందుకంటే రాష్ట్రమంతా ఈరోజు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈదుల్లోకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఒక పరిపాలనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి మీద ఇంత అమర్యాదకరంగా మాట్లాడిన భాష ఎటువంటిది అంటే అసలు